హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి. ఇది చాలా పచ్చి చింతకాయ పచ్చడి అండి. పచ్చిమిర్చి అండ్ పచ్చి చింతకాయలతో మనం పచ్చడి చేసుకుందాం. ఇప్పుడిప్పుడే చింతకాయలు వస్తున్నాయి కదా, ఇవి చాలా పెద్ద చింతకాయలు కాదు, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. అయినా సరే ఇవి చాలా బాగుంటాయి. మనం పప్పులో వేసుకోవచ్చు, లేదంటే ఇలా చింతకాయ తొక్కు పచ్చడి చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చు. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈలోపు మనం పచ్చిమిర్చి తుడాలు తీసుకొని పచ్చిమిర్చిని కడిగి శుభ్రంగా సగం వరకు తుంచి వాటిని వేయించుకోవాలి. నూనె కాగింది కదా, కడిగిన పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాము. నూనెలో పచ్చిమిర్చి వేగేలోపు ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో చింతకాయలన్నీ కూడా వేసి శుభ్రంగా ఏదైనా మట్టి ఉంటే పోయే వరకు వాటిని కడగాలి. చింతకాయలు పెద్దగా ఉన్నట్టయితే వాటిని మనం సగానికి తుంచుకోవాలి. మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చిని మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక పక్క మాడిపోతాయి. సో మనకి చింతకాయలు కూడా కడిగిన తర్వాత తుడవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వాటిని ఈ నూనెలోనే కొద్దిసేపు వేయించుకుందాం. అసలైతే పల్లెటూరులో ఏం చేస్తారు, చింతకాయలని శుభ్రంగా కడిగి పెద్ద క్లాత్ వేసి దాంట్లో ఆరబెట్టుకుంటారు. బాగా ఆరిపోయిన తర్వాత ఆ చింతకాయలని పెద్ద పెద్ద రోళ్ళల్లో వేసుకుని తొక్కి నిల్వకి జాడీల్లోకి వెతుకుంటారు. కానీ మనం ఇక్కడ చాలా తక్కువ చింతకాయలతో పచ్చడి చేస్తున్నాం. అలాగే ఇదేమి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడి కాదు కాబట్టి, ఇంత చిన్న చిన్న చింతకాయలు కాబట్టి వీటిని మనం ఈజీగా ఒక 4-5 రోజులు లేదంటే ఒక వారం రోజుల్లో అయిపోయే పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక వీటిని కడిగేసి ఆ తర్వాత డైరెక్ట్గా మనం నూనెలో కొంచెం సేపు వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగాయి కదా, ఇవన్నీ కూడా మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్లోకి ఈ చింతకాయలను కూడా వేసేసుకోవాలి. చింతకాయలు కొద్దిగా ఉడికితే సరిపోతుందండి, మరీ పచ్చిమిర్చి వేగినంత వేగాల్సిన పని లేదు. సో చింతకాయలు మొత్తం కూడా ఇదే నూనెలోకి వేసేసుకుంటున్నాను. చింతకాయలన్నీ కూడా మంచిగా కలుపుతూ వీటిని వేయించుకోవాలి. ఇక్కడ చింతకాయలు వేగేలోపు మనం పచ్చడికి కావాల్సిన ఇతర పదార్థాలు తీసి పెట్టుకుందాం. దానికోసం మనం వెల్లుల్లి రెబ్బలు, మనకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కావాలి పచ్చడిలో మిక్సీ చేసుకోవడానికి. పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని ముందుగా మిక్సీ చేసుకోవాలి. దానికోసం ఒక జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు చింతకాయలు చూడండి, కొద్దిగా ఉడికినట్టు అనిపిస్తే మనం గంటతోనే కొంచెం ఒత్తి చూసినప్పుడు అవి కట్ అవుతున్నట్టయితే అవి రెడీగా ఉన్నట్టే. ఇలా పచ్చిమిర్చి మిక్స్లో కొన్ని చింతకాయలు వేసుకుంటూ జార్లో మిక్సీ చేసుకోవచ్చు. మీరు పెద్ద జార్ తీసుకుని అన్నీ ఒకేసారి మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే బాగా మెత్తగా రావాలంటే నేను ఇక్కడ ఎప్పుడు చిన్న జార్నే యూస్ చేస్తాను. ఇలా చిన్న జార్లో పెట్టేసి ముందు పచ్చిమిర్చి బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అది తీసి దాంట్లోనే చింతకాయలు కూడా వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అలా అన్నీ యాడ్ చేసుకుంటూ ఈ చింతకాయ పచ్చడి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు. మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం.